శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. శ్రీ మహాగణాధిపతి దేవతాభ్యో నమః. మాతా మహాసరస్వత్యే నమః. సమస్త సద్గురు గురుదక్షిణామూర్తయే నమః. డాక్టర్ జంధ్యాల శాస్త్రి యూట్యూబ్ ఛానల్ వీక్షిస్తున్న భక్తులకు సేవకులు అందరికీ కూడా ఆదిదేవతలైనటువంటి పార్వతీ పరమేశ్వర కృప సంపూర్ణంగా లభించాలని, గ్రహముల యొక్క అనుగ్రహం ద్వారా సర్వకార్యం నుండి విజయప్రాప్తి పొందుతారని భావిస్తూ, ముఖ్యంగా ముందుగా వీరందరికీ కూడా ఉగాది శుభాకాంక్షలు, క్రోధినామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఉగాది మొదలుకొని శ్రీరామనవమి వరకు తగిన జాగ్రత్తలు తీసుకొని, అంతా వేప పువ్వు అంటే నింబ కుసుమ భక్షణం అంటారు, షడ్రశోపేతమైనటువంటి ఆ ఉగాది పచ్చడిని స్వీకరించటము, మీకు గురువుగా ఉన్నటువంటి వారికి వస్త్రములు సమర్పించడం ద్వారా కూడా, అంటే వస్త్రదానం అనకూడదు, గురువులకి వస్త్రములు సమర్పించడం ద్వారా గురు దక్షిణ పూర్వకంగా వస్త్రములు కానీ సమర్పించినట్లయితే ఆ గురువు యొక్క ఆశీస్సుల వల్ల సర్వకార్యములందు విజయప్రాప్తి ఈ రాశి వారికి బ్రహ్మాండంగా కలిసి వస్తుందని చెప్పవచ్చు. అయితే ఎటువంటి విషయాల్లో ఒక షేర్ మార్కెట్ పరంగా కావచ్చు, ఆర్థికమైనటువంటి లావాదేవీలు నిర్వహించేవారు కావచ్చు, వ్యవసాయం ఉత్పత్తులకు సంబంధించి వ్యవసాయదారులకు కావచ్చు, ఏదైనా ఒక నిర్ణయం తీసుకుని భవిష్యత్తు గురించి నిర్ణయం తీసుకునే వారందరికీ కూడా సంపూర్ణమైన అన్ని రంగాల వారికి యోగకారమైందని చెప్పి ఈ మాసం తెలియజేస్తూ, చేయు వృత్తి వ్యాపారంలో కూడా గొప్ప రాణింపు జరిగే అవకాశం, ఆరోగ్యపరంగా కావచ్చు, ధైర్యంగా ముందుకు పోయేదంటే కావచ్చు, సంతానపరంగా కావచ్చు, సౌభాగ్యపరంగా కావచ్చు, గృహానికి సంబంధించినటువంటి కార్యక్రమాలు కావచ్చు, నూతన గృహప్రవేశ యోగములు కూడా పొందే అవకాశం వీరికి సంపూర్ణంగా లభిస్తూ ఉంది. అయితే ముఖ్యంగా చిన్న గొడవలు జరిగే అవకాశం ఉంటుంది. విరోధముల పరంగా జాగ్రత్త వహించడం, ఎవరైనా ఒక మాట అన్నా కూడా దాన్ని తక్కువ తీసేసి వదిలేసి వెళ్ళిపోవటం, అంతేకాకుండా స్త్రీ సఖ్యపరంగా కూడా ఆడవారి వద్ద తగిన జాగ్రత్తలు తీసుకోవడం ఎంతైనా ఉత్తమము. ఎందుకంటే అనేక రకాల సమస్యలకి ఇది ఒక మూల కారణంగా మీరు తెలుసుకుంటారని, పెద్దల దగ్గరికి వెళ్ళినప్పుడు కూడా వారి యొక్క ఆలోచన విధానాన్ని సరిచూసుకొని వారి యొక్క మాటకు విలువనిచ్చి తగిన జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా వారి యొక్క ఆశీస్సుల ద్వారా కూడా మీరు విజయం పొందే గొప్ప అవకాశం ఈ యొక్క తులారాశి వారికి లభించాలని, ముఖ్యంగా ఈ యొక్క తులారాశి వారు 7వ నెంబర్ను శుభసూచకమైన నెంబర్గా తీసుకున్నట్లయితే సంపూర్ణమైనటువంటి శుభ ఫలితాలు పొందుతారని, ముఖ్యంగా ఇక తులారాశి వారు తగిన జాగ్రత్తలు తీసుకోవడం ఉత్తమమని తెలియజేస్తూ, నీలవర్ణ వస్త్రమును ధరించుట అవకాశం ఉన్నటువంటి వారు నీలవర్ణ వస్త్రమును ధరించడం ద్వారా కొంతలో కొంత ఉపశమనం పొందే అవకాశం సంపూర్ణంగా లభించాలని కోరుకుంటూ, మీరు చూడడమే కాకుండా 10 మందికి తెలియజేస్తారని, లైక్ చేస్తారని, షేర్ చేస్తారని భావిస్తూ, శతమానం భవతి శతాయు పురుషస్యతేంద్రియ ఆయుషేవేంద్రియే ప్రతిష్టతి మనస్ఫూర్తిగా దీవిస్తూ, మీ రామకృష్ణ స్వామి నరసింగోలు. ఆయుష్మాన్ భవ.